ప్రేక్షకులందరికీ నమస్తే. బబుల్ షూటర్ వచ్చిన పేపర్లు ఇవ్వాలి. బబుల్ షూటర్ ట్రబుల్ షూటర్ ఏమంటుండంటే తెలంగాణ క్యాబినెట్ని ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుసేటు. తెలంగాణ క్యాబినెట్ అంట ఢిల్లీకి పిలిపించుకోవడం అంట సిగ్గుసేటు అంట. ఇంకా సార్, తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు, స్కాములు దోపిడీ తప్ప ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలే లేవు. హామీలను అమలు చేయాలని సీఎంకు హితబోధన చేయండి. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిండట. గీ ముచ్చట మీద మన జాగృతి అధ్యక్షురాలు ఉంది కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డే, ముద్ర బిడ్డని గిట్టిన నా సొంటూళ్ళు అడిగిరి అలా పట్నంలో. అక్క మీ బావ గిట్ట అంటుండు, తెలంగాణ క్యాబినెట్ మొత్తం ఢిల్లీ పిలిపించుకోవడం సిగ్గిసేట అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అక్క అని అడిగిరు. అడిగితే ఏమంటుంది అనుకుంటున్నాం అక్క, ఇగో ఒకప్పుడు క్యాబినెట్ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మొత్తం ఏమో ఎర్రబెల్లి ఫామ్ హౌస్ పోయింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్ మొత్తం ఏమో ఢిల్లీకి పోతుంది. అలా పెద్దగా మార్పే ఉంది చెప్పురి. ఆయన పిలిపించుకుంటూ ఇవాళ గీలు పిలిపించుకురు. గల్ల చెప్పుకోవాల్సిన ముచ్చటే ఉంది. అది గాయంత దానికి ఈయన చెప్పాలనా? ఈయనకు తెలియదు ఆయల. మరి ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి ఏమెక్కడికి పోతున్నారు, మనం ఈయన మాట్లాడుకోవాలని ఈయనకు తెలియదా మరి? అంటే ఈయన చేస్తేనేమో సంసారం, ఇంకోళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా అన్నట్టు జరంత ఎటకారంగా చెప్పుకుంటూ వస్తుంది ముచ్చట. నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం క్యాబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినారు అని అంటున్నారు. 100% అది వాస్తవం. అయితే విషయం ఏంటంటే అప్పుడు క్యాబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది. అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో క్యాబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది. అట్లా కాకుండా క్యాబినెట్లో ఉండే మంత్రులు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నేను అనుకుంటాను. నిజంగా కూడా మరి కల్వకుంట్ల కవితక్క చెప్పినట్టు ఏదున్నా ఈ మధ్యలో నిజాలు చెప్తుంది. గతంలో అబద్ధాలు చెప్పేది కానీ ఈ మధ్యలో కొద్దిగా నిజాలు బాగా చెప్తుంది. ఒకప్పుడు కేసీఆర్ క్యాబినెట్ మొత్తం ఏమో అనగానే బయట చాలు చేసిరో లేదు, ఎర్రబెల్లికి పోవడే, ఆడ కూర్చున్నాడే, ఇక్కడ ఉన్న ముచ్చట్లు మొత్తం కొనవే ఆడ చెప్పుడే, ఆడ నుంచి షాయ్ బిస్కెట్ తిని మళ్ళీ సప్పుడేక పట్నం వచ్చుడే, గట్లా ఉండే. మరి ఇవాళ గిన్నెనేమో ఢిల్లీకి పోతున్నా అని చెప్తుండు. నువ్వు చేస్తే ఓ రకంగా, వాళ్ళు చేస్తే ఒక రకంగా అని కల్వకుంట్ల కవితమ్మ అంటుంది. నేను చెప్పే ముచ్చట కాదు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు అంటే, గట్టిగా ముందర కూర్చుని మైకులు పెట్టిన వాళ్ళు, అక్క ఉద్యమకారుల గురించి లెసలెస చెప్తున్నారు, ఉద్యమకారుల ముచ్చట కూడా చెప్పవా అంటే, అమ్మ మీ కడుపులో కూడా బాగా అడిగిరి ఉద్యమకారుల ముచ్చట కూడా చెప్తా జర ఎన్నూరు అని అన్నది. చెప్పక్క ఉద్యమకారుల ముచ్చట ఏంటంటే, ఉద్యమకారులని ఎవడు అణిచిపెట్టిండు, ఉద్యమకారులకు ఎవరు అన్యాయం చేసిరు, ఉద్యమకారులు అసలుకి ఇప్పుడు ఏడ ఉన్నారు, ఏం కథ అనేది తెలంగాణ ప్రజలే చెప్పాలి. ఇక నేను కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉద్యమకారులను మొత్తం బొందన పెట్టింది కేసీఆర్ ఫ్యామిలీ. వాళ్ళ వెనకంగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ అంటే వీళ్ళు అన్నట్టు, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా వాళ్ళే చేసిరు. తెలవకుండా వస్తున్న ఉద్యమకారులు మొత్తం ఎంత అన్యాయం చేసిన సంగతి ఇక వీళ్ళు చెప్తున్నారు. ఉద్యమకారుల గురించి ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుందా హరీష్ రావుకి ఏమన్నా, కేటీఆర్కి ఏమన్నా అని చెప్పగానే చెప్తుంది ముచ్చట. నిజంగా కవితక్క మాత్రం బలాయమన్న పని చేస్తుందిలా. ఎమ్మటే ఎక్కువ రోజులు ఏం సమయం తీసుకుంటలేదు. వీళ్ళు ఒక ముచ్చట అడుగుతురో లేదో ఎమ్మడే కౌంటర్ వేస్తూనే ఉంది. వీళ్ళు ఒక ముచ్చట అడుగుతురో లేదు ఎమ్మడే కౌంటర్ వేస్తున్నారు. ఈ మీరు గిట్టెందుకు చేస్తున్నారు అని వీళ్ళు అడిగే లోపే ఆయన మీరు గట్టెందుకు చేసిరు ఎమ్మటే అడుగుతుంది. ఎందుకంటే అన్ని ఆవాలు మొత్తం ఎమ్మటి ఉండి 10-12 ఏళ్ళు ఎమ్మటి ఉండి తిరిగింది కాబట్టికే మొత్తం లోతుపాతులు మొత్తం కల్వకుంట్ల కవితమ్మకు తెలిసినన్ని ముచ్చట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో చేసిన పాపాల చిట్టా మొత్తం కల్వకుంట్ల కవితమ్మకు తప్ప మరి ఎవరికి తెలియకుండా వస్తుంది ముచ్చట. ఆమె చెప్పింది కరెక్టే కదా. మరి వీళ్ళు చేసిరు, ఆయన చేసిరు, వీళ్ళు ఇవాళ చేసిరు. అంతకు మించింది ఏముంది చెప్పు? తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏముంది, వచ్చేదేముంది, సచ్చేదేముందని కల్వకుంట్ల కవితమ్మ చెప్పే ముచ్చట నేను చెప్పే ముచ్చట అయితే కాదుల్లా.